రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను రిప్రజెంటేషన్ ఇస్తాను. ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ లో జూరాల వాటర్ ద్వారా ఈ ప్రాంతాన్నంతా కూడా లక్ష్మీదేవిపల్లి గాని ఇతర నియోజకవర్గాల్లో రిజర్వాయర్ల నిర్మాణాల విషయంలో గాని 7 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ప్రాజెక్టు రిపోర్టును తయారు చేసి ఆ రిపోర్టు ద్వారా ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా నేను గతంలో ఎలక్షన్ల ముందు చెప్పినా ఇప్పుడు కూడా కోరుతా ఉన్నా. దానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా అవసరమైనటువంటి సహకారం తప్పకుండా మా వంతున ఆయనకు నాకు పర్సనల్ గా ఏమీ లేదు. వాళ్ళే పర్సనల్ గా తీసుకుని మాట్లాడిను. డీకే అరుణమ్మ ఎప్పుడు కూడా ఎవరికి పర్సనల్ వ్యవహారంలోకి దూరే వ్యక్తి కాదు. డీకే అరుణమ్మ ఎల్లప్పుడూ కూడా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసమే పనిచేసిన, భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసమే పనిచేస్తుంది. హిందువుల గురించి అంటే అనకూడనటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా దారుణమైనటువంటి విషయం. ఆయనకు హిందువుల పట్ల ఆయనకున్నటువంటి అంటే అభిప్రాయాన్ని చూస్తే మరి చాలా చింతించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హింసకు అంటే పాల్పడే వాళ్ళు హిందువులంటే హింస చేస్తారని ఆ విధంగా ఏ విధంగా అయితే ఆయన పార్లమెంట్లో వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండించింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా హిందువులను ఉద్దేశించి వారు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తన కన్సర్న్ వ్యక్తం చేసింది. ఆయన అభిప్రాయం హిందువుల పట్ల ఏ విధంగా ఉందో హిందువులందరూ కూడా ఒకసారి గమనించాలని ఈ సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నా. ఆయనకు ఈరోజు రాహుల్ గాంధీ గారికి ఎంత కక్షపూరితంగా ఈరోజు హిందువుల పట్ల ఆయన మాట్లాడుతున్నాడో ఆయన పార్లమెంట్లో చేసినటువంటి ఆయన ప్రసంగం ద్వారానే స్పష్టమైంది. సో ఇప్పటికీ మరి భారతీయులందరూ కూడా వారికి మన హిందూ ధర్మం పైన కానీ హిందువుల పైన కానీ వారికి ఉన్నటువంటి చిన్న చూపు, వారికి ఉన్నటువంటి అమర్యాద ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వారి యొక్క సంభాషణలోనే, వారి యొక్క పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడినటువంటి ప్రసంగం ద్వారానే మనకంతా కూడా స్పష్టమైంది. ఇది ఎవరో చెప్పాల్సినటువంటి అందరూ కూడా భారతదేశ ప్రజలందరూ ఇక్కడే కాదు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ప్రసంగాన్ని విన్నారు, చూసిండ్రు. ఇప్పటికైనా వారి యొక్క ఉద్దేశం ఏందో ప్రజలకు అర్థమైంటుందని అనుకుంటున్నాను. పార్లమెంట్ 7 నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజలందరూ కూడా కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం రావాలని, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని, మరి మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి నన్ను గెలిపించినటువంటి నేపథ్యంలో ఓటర్ మహాశైలకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పార్లమెంట్లో ఓటు తీసుకున్న తర్వాత మరి మొట్టమొదటిగా నియోజకవర్గంలోకి మరి అడుగుపెట్టిన సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ ఇక్కడ స్వాగతం పలికిన నేపథ్యంలో కార్యకర్తలందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్నికల్లో నా విజయం కోసం కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్తకు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలవాలని ఆకాంక్షించిన, గెలిపించిన ప్రతి కార్యకర్తకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏ ఆకాంక్షలతోన, ఏ ఆశయంతోన ఇక్కడ నన్ను పార్లమెంట్ గెలిపించిండ్రో, అదేవిధంగా నరేంద్ర మోదీ గారిని గెలిపించిండ్రో ఆ ఆశయ సాధన కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, మహబూబ్ నగర్ పార్లమెంటు అభివృద్ధి కోసం శాయశక్తుల మరి తోడ్పడతానని, ప్రజలకు ఎక్కడ ఎలాంటి కార్యకర్తలకు కానీ మహబూబ్ నగర్ పార్లమెంట్ ప్రజలకు కానీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఈ యొక్క ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పి మరోసారి నేను తెలియజేస్తున్నాను.